నమస్తే సినీ అభిమానులారా. తెలుగు సినిమా 4 స్తంభాలు, ది బిగ్ 4 ఎవరు అంటే ఆలోచించాల్సిన పని లేదు. మరి నెక్స్ట్ బిగ్గీస్ ఎవరు అంటే ఎన్నో పేర్లు. అక్కడికి వెళ్ళే ముందు ఇప్పటి టీనేజర్స్ కోసం ఆ నలుగురు సృష్టించిన కొన్ని యూఫోరిక్ ఆహా మూమెంట్స్ గురించి అప్పటి యంగ్స్టర్స్ని, అంటే ఇప్పుడు 45 to 55 ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని అడిగాను. అప్పట్లో ఆ మూవీస్ చుట్టూ జరిగిన కామెంటరీ, పాప్ కల్చర్, వీటన్నిటి గురించి క్లుప్తంగా వాళ్ళ మాటగా మీకోసం. మొదటగా ఆ గ్రీక్ హంక్ని చూడండి. ఆ డర్ట్ బైక్ రేసింగ్ ఏంటి, ఆ రగ్ లుక్ ఏంటి, ఏ అమ్మాయినా పడాల్సిందే అనుకునే లోపు పిచ్చ ఫ్రెండ్లీ క్యాజువల్ కాన్వర్జేషన్ చూడండి ఆ గర్ల్ ఫ్రెండ్తో. గర్ల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళకు కూడా ఇలా చేస్తే బాగుండు అనిపించేలాగా. మళ్ళీ నాగార్జున ఇలాగా తను తప్పితే ఎవరు చేయలేని క్యారెక్టర్తో వస్తే బాగుండు. లెట్స్ హోప్ గుడ్ స్క్రిప్ట్ ఫైండ్స్ హిమ్. నెక్స్ట్ వావ్ మూమెంట్. పాతకాలంలో 4 రూపాయలట, అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు. అంత చీపా? నా దగ్గర 1000 రూపాయలున్నాయి, వజ్రాలు తీసుకోదామా? నీ రూపాయి కాగితాలు ఇక్కడ 4 గీసుకోవడానికి కూడా. రాజసం, టీవీ, వంశం ఇలాంటి పదాలు మేము వాడేవాళ్ళమే కాదు సినిమా ప్రస్తావనలో. నిజానికి సినిమా థియేటర్స్లో రాజుల పౌరాణిక సినిమాలు చూడని మాకు ఇంకొంచెం సేపు శ్రీకృష్ణదేవరాయల అందం, ఆ ఔన్నత్యం చూపిస్తే బాగుండు అనిపించేది. ఆహా, అసలు ఆ ఫ్రేమ్ చూడండి. బలరాముడు సీత చూచి పక్కున నగి ఈ సమస్యను పూరించమని మా మనవి. వీరత్వం, ఆగ్రహం, గంభీరత్వం కాకుండా వినయంతో వచ్చే హుందాతనంతో మనసు దోచుకోవచ్చు అనిపించింది. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు చూడు. నీకెలా తెలుసు? పుస్తకాల్లో చదివాం కదా. లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు శ్మాసుత నవ్వల్. అందం కోసం ఈ మొత్తం వీడియోలో ఫ్రీజ్ చేసిన ఫ్రేమ్ ఇదే అంటే చూడండి. పొలమున దొరికిదరని, పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత చూచి పక్కున నగియం. ఇదిగోండి, కల్ట్స్ ఫ్యాన్స్ అనడం కాదు, ఒక్కసారి ఈ డైలాగ్ని, ఆ రెస్పాన్స్ని అర్థం చేసుకొని మీ ఇళ్లల్లో డిస్కషన్ పెట్టండి. ఎంత స్ట్రాంగ్ కనెక్ట్ ఉంటుందో మన హీరోతో. ఎక్స్క్యూజ్ మీ రామకృష్ణ కవి గారు, మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు. తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహార. అది ఆశ్చర్యంగానున్నదే ప్రభు. ఈ వ్యక్తి పలికిన పద్యంలోని ప్రతి అక్షరం నా మనోఫలకంలోనూ ఉన్నది. ఈ సీన్ నేను తెనాలి రామకృష్ణ సినిమాలో చూశాను కవి గారు. సినిమా టైటిల్ తెనాలి రామకృష్ణ. అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. ఆయన్ని చూసి రామకృష్ణ కవి అంత అందంగా ఉంటాడనుకున్నాను. కృష్ణకుమార్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ చూడండి. ఏఎన్ఆర్ అందం గురించి పొట్టైనట్టున్నారు. నీ మాటలు లవలేశమైన అర్థం కావటం లేదు బాలక, ఒక్క పొట్టి పొట్ట తప్ప. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు మీరు చూసారా అన్నలు, అక్కలు, అమ్మాయిలు, అబ్బాయిలు, చెల్లెళ్ళు, పిల్లలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ ఒకటే మాట, ఆదిత్య 369. మేము భవిష్యత్తు నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మేము 20వ శతాబ్దం వాళ్ళు, మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళు. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు. ఆ రోజులే వేరు. ఎందరూ కొత్త అభిమానుల్ని సంపాదించారో. ఇంకో పాప్ కల్చర్ రిఫరెన్స్ చూడండి. ఏమిది? ఈ పాట ఆలపించినది ఎవరబ్బా? బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వారెవరు ఆర్య? ఇలాగా ఇన్నసెంట్ అండ్ ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్స్తో జీరో ఈగో ఉన్న యాక్టర్ నందమూరి బాలకృష్ణ. మళ్ళీ ఆ బాలకృష్ణని చూడాలని ఉంది. ఏది ఆ మాటే చెప్పు ఇంకోసారి. ఇలాగా
ఇన్నసెంట్ అండ్ ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్స్తో జీరో ఈగో ఉన్న యాక్టర్ నందమూరి బాలకృష్ణ. మళ్ళీ ఆ బాలకృష్ణని చూడాలని ఉంది. నెక్స్ట్ వావ్ మూమెంట్. సార్, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. హీరోయిజం, హీరో వర్షిప్, కుల మత ప్రాంత భేదాలు దాటి ఎవ్వరూ చూడని లెవెల్స్లో ఫ్యాన్స్ ఉండొచ్చు అని చూపించిన హీరో చిరంజీవి. ఇప్పుడు ఈ కులం, రాజకీయం, పర్సనల్ లైఫ్ చుట్టూ డీటెయిల్స్ చూస్తుంటే నిజానిజాలు పక్కన పెడితే ఒకటే మాట గుర్తొస్తుంది నాకు. You either die a hero or you live long enough to see yourself become the villain. ఆ డాన్స్ అయితే ఏంటి, యాక్షన్. ఈ సినిమాలో హీరో ఎవరే? ఏమండి, ఈ సినిమాలో హీరో ఎవరండి? ఏమో నాకేం తెలుసు. ఏమో ఈ సినిమా హీరో ఎవడు? వస్తాడు చూడవా. ఫైట్స్, కామెడీ సీన్. ఏముంది మీ డబ్బాలో? ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరికి పెట్టదు. మీరు మటుకే తినండి. చాలండి, పాప మీకు ఉండాలిగా. అసలు ఎంత నవ్వించాయో. చించిందా చూడకుండా చించేసిందా? అరే ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి? బాగు నుంచి చించుందా, ఫ్రంట్ నుంచి చించుందా అని. బాంబ్స్ పేల్చి గట్టిగా అరిచి నరికి స్టార్డమ్కి వెళ్ళలేచ్చిరు. ఆల్ రౌండ్ ఎంటర్టైన్మెంట్తో వెళ్ళాడు. నాకు తెలిసినంత వరకు ఈ కలెక్షన్స్, 100 days రికార్డ్స్ పక్కన పెడితే ఘరానా మొగుడు అనేది పీక్ చిరంజీవి ఎట్ హిస్ పీక్. ఆర్టిస్టిక్, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చాలా చేశాడు. సుప్రీం హీరో, మెగాస్టార్ పేర్లున్నాయి, కానీ చిరంజీవి వాజ్ ది బిగ్గెస్ట్ ప్రైమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ది మాసెస్. ఈ ఫేస్ కట్ చూస్తే రికమెండేషన్ వచ్చిన అల్లాడప్ప గారు అనుకుంటారా? ఛాన్స్ ఇచ్చారుగా, ఇక చూసుకోండి, పగలు రాత్రి పడి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా. థ్యాంక్స్. ఐఎమ్ సారీ మేడం. తన అన్ని కేపబిలిటీస్తో అభిమానులని పూర్తిగా ఎటువంటి వెలితి వంకలు లేకుండా రంజింప చేసిన చివరి సినిమా ఘరానా మొగుడు. మళ్ళీ ఇంకొక సినిమా అలాంటిది వస్తే బాగుండు. ఇక నెక్స్ట్ ఫ్యామిలీ, సెంటిమెంటల్, కామెడీ లేకపోతే యాక్షన్ సినిమాలకు సూట్ అవుతాడంటారు. తెలుగు తెరపైన ఫ్యాక్షనిజంని మొట్టమొదటిసారిగా తెస్తూనే శివుడు అన్నా మీ నాయన నాకెదురొచ్చినాడు, చంపేసిన రైటా రాంగా? రైట్ అన్నా. ఒక లవ్ స్టోరీతో రాష్ట్రం ఊగిపోయేలా చేసి పీక్ చిరంజీవి అని చెప్పిన ఘరానా మొగుడు సెంటర్స్ని తీసి అవతల వేసిన సినిమా. నిన్నే పెళ్ళాడతాతో వామప్ అయి ఉన్న యూత్లో అమ్మాయిల సంఖ్య ఒక్క ఫ్రాక్షన్ ఎక్కువ అనుకోవచ్చు, కానీ అబ్బాయిలకు మాత్రం, అంటే ఆ రిచ్ ఫ్యామిలీ, రేసింగ్ ఇలాంటివి ఓన్ చేసుకోవటం కష్టంగా ఉండేది. కానీ ఏదో హెయిర్ పెంచుకొని స్టైల్ కొట్టేవాళ్ళు. అలాంటి టైంలో వచ్చిన సినిమానే ప్రేమించుకుందాం రా. అసలు ఆ లుక్స్, అమ్మాయిని చూడటం, అమ్మాయి కోసం పడే తపన, ఆ ఆతృత ఆ కళ్ళల్లో ఎట్టా చూపించావయ్యా వెంకీ? క్యాజువల్, రియలిస్టిక్ సరౌండింగ్స్, పక్కింటి అమ్మాయి, స్ట్రిక్ట్ ఫ్యామిలీ, ఆ అమ్మాయి ఫ్యాక్షన్ ఫ్యామిలీనే వదిలేసి వస్తా అని చెప్పడం అబ్బాయిలకు విపరీతంగా ఎక్కేస్తుంది. చిన్నపిల్లలాగా కమ్ ఆన్, థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. గిఫ్ట్ ఇస్తే బెటర్. అబ్బాయిలందరూ పుంజుకొని హిట్ కొడితే దీనమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే 50 సెంటర్స్లో 100 days అన్న మొదటి సినిమా బిగ్గెస్ట్ యూత్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరో వెంకటేష్ అయ్యాడు.
ప్రేమ ప్రేమకు లొంగుతుంది కానీ పెద్దరికానికి కాదు. చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలను తర్వాత ఈ సంక్రాంతి పవిత్ర బంధం కలిసిందన్న ట్రాక్లో వెళ్లకుండా లవ్ స్టోరీస్ వైపు వెళ్ళుంటే ఎలా ఉండేవారు? పక్కింటి గిరిందండి మా చిన్ను ఇలా వస్తాను. చిన్ను ఎక్కడికి వచ్చాడు? నానజమ్మంటే లోపల దూరాడండి. చిన్ను ఒక్క సినిమా వెంకి ఒక్కటి ఒక ఏజ్డ్ డాషింగ్ లవ్ మ్యాన్ లాగా ఐ విష్ యూ మేక్ ఇట్ చేసి లవ్ స్టోరీస్ కా బాప్ ఎవరని చూపిస్తే బాగుండు. వీళ్ళు మన బిగ్ ఫోర్. వీళ్ళ స్కిల్స్తో న్యాచురల్ టాలెంట్, గ్రేట్ స్టోరీ సెలెక్షన్స్ అండ్ డైరెక్టర్స్తో, లక్తో, ఎస్ లక్ ఆల్సో, అండ్ హార్డ్ వర్క్తో మన స్టార్స్ అయ్యారు. నెక్స్ట్ ఎవరు? ఆల్రెడీ వచ్చేసారా? ఇంకా రావాలా? అవన్నీ నెక్స్ట్ పార్ట్లో. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషించి